ఇదే సువర్ణభూమే కాదు, అంతకుముందు కూడా చాలా కంపెనీస్, ముఖ్యంగా ప్లాటింగ్ డెవలప్మెంట్ కంపెనీస్లో ఈ ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి. డెవలప్మెంట్ కంపెనీస్ వాళ్ళ సొంతగా ల్యాండ్ ఉన్నా లేకపోయినా కానీ అమ్మటం అనేది జరుగుతుంది. ఇది పబ్లిక్ ఏంటంటే చాలా వరకు మనకు అందుట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైసా కూడబెట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇటువంటి స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్లాటింగ్లో చాలా కష్టపడి సంపాదించి పైసా కూడబెట్టుకొని సేవింగ్ చేసుకొని కొంటూ ఉంటారు. మేజర్ ఇన్వెస్టర్స్ పెద్దగా ఇందుట్లో ఇన్వాల్వ్ అవ్వరండి. కాకపోతే ఏంటంటే స్మాల్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. పలానా దుకాణాలు అమ్ముకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఏంటంటే రోజుకింతని సేవ్ చేసుకొని మంత్లీకి ఇంతని అట్లాగా 2-3 మంత్స్లో ఉండేట్టుగా. ఎందుకంటే ప్లాటింగ్ కూడా కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 10 lakhs కాడి నుంచి అబోవ్ ఉంటూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఫ్రాడ్స్ అనేది ముఖ్యంగా సువర్ణభూమికి వచ్చేలాక ఏంటంటే వాళ్ళ ఒక బ్రాండ్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఈవెన్ సినీ ఫీల్డ్ కూడా, సినీలో పర్సన్స్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. మనం ఇందుట్లో రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చేలాక ఏంటంటే అందరి రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఒక విధంగా చూసుకుంటే మనం డెఫినెట్గా డెవలపర్